మేడం నమస్తే అండి. మరి ఈ రోజున గత ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ రోజున హోంమంత్రి అనిత గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. తన బాడీ షేమింగ్స్ దీని గురించి కానీ మేకప్ గురించి కానీ తీవ్ర మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు ఒక మహిళగా దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు నిజంగా వైసీపీ మరి ప్రభుత్వం మరి గత 5 సంవత్సరాలు చూసుకున్నా కూడా వాళ్ళు పరిపాలన కన్నా కూడా ఇట్లాంటి నాయకులను అవనివ్వండి, మహిళలను అవనివ్వండి, అవహేళన చేస్తూ మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ మరి మన గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసుకుంటే మరి మన తల్లి లాంటి భువనమ్మని ఏ విధంగా మాట్లాడారో అట్లాంటి సంస్కృతి ఇక వాళ్ళు పోరు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్కృతితోనే వచ్చారు. మరి ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా మనం ఏం తప్పు చేసాం ఏంటని ఆలోచన చేసుకోకుండా మళ్ళీ కూడా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటే కూడా వాళ్ళు దాన్ని ఆత్మవిమర్శన చేసుకుని వాటిని సరిదిద్దుకోవటం పోయి మళ్ళీ ఈరోజు చూసుకుంటే మరి అనిత గారు మరి ఒక టీచర్గా ఆవిడ టీచర్ స్థాయి నుండి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆవిడ సొంత కష్టంతో ఈరోజు మరి అపోజిషన్లో ఉన్నప్పుడు మహిళా అధ్యక్షురాలుగా మమ్మల్ని అందరినీ ఎంతో బాధ్యతారహితంగా మరి బాధ్యతతో మమ్మల్ని ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ చేసిన ప్రభుత్వం చేసిన మహిళల మీద ఎటువంటి ఇది చేసినా కూడా వాటన్నిటి మీద పోరాటం చేయించి మరి ఈరోజు ఒక ఆవిడ ఎంతో అధిక మెజారిటీతో పాయకరావుపేటలో గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యి మరి ఈ 2 సంవత్సరాల కాలంలోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో కూడా చేయలేకపోయిన జీరో కూడా చేయలేదు వాళ్ళు చేస్తామని. కానీ ఆవిడ 2 సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి మోదీ గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కంపెనీలను తీసుకొస్తూ ఆవిడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా మరి ఆసిల్ మెటల్ అనే ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చి మరి ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంటే వార్వలేక మరి వాళ్ళకేమీ ఇంకా మరి ఏమి అడగడానికి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ నిందలేయడానికి సరిపోరు, చేయలేరు కూడా. అలాంటి అభివృద్ధి పదంలో నడుస్తుంది. అది చేయలేక చేతగాని ఎదవలు ఏం చేస్తారు, ఇప్పుడు పిచ్చికొక్క ఉంది రోడ్డు మీద వెళ్తుంది, పిచ్చికొక్క మొరుగుతుంది అని వదిలేస్తాం, లేకపోతే తప్పుకుని అవతలకి వెళ్ళిపోతాం. ఆ లెక్కన వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మొరగటం తప్ప ఆ ఇదితో మహిళని అవమానపరుస్తూ ఇవాళ ఆవిడని అవమానపరిచారంటే ఆవిడని ఒక్కదాన్ని కాదు మహిళా లోకానికి అందరికీ కూడా అది పెద్ద. ఏ మహిళ మేకప్ మరి ఏదోటి అలంకారం లేకుండా ఏ మహిళన్నా బయటకు వస్తుందా? ఇప్పుడు అమ్మవారినే పూజిస్తామండి మనం. అమ్మవారికి ఏం చేస్తాం, మనం అలంకారం చేసి పూజిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ అలంకారంతో బయటకు వస్తారు తప్ప చింపిరి మీరు నీ ఇంట్లో ఉన్నారు ఆడవాళ్ళు, నీ అమ్మో నీ భార్యో నీ కూతురు మరి అలంకారం చేసుకోకుండా పిచ్చిగా ఏదో జుట్టిరబు చేసుకుని పిచ్చి పిచ్చితనంగా బయటకు వస్తున్నారా? రావట్లేదు కదా. నీ ఇంట్లో నీ భార్యనే చూసుకో. మరి నువ్వేదో పెద్ద కుట్టి వాళ్ళు కుట్టి వేయొచ్చు అని అంటున్నా, మరి మీ ఆవిడేసుకునే మేకప్తో మరి మీ ఇంటి అంతటికి కుట్టి వేసావా అని అడుగుతున్నాం మేము ఈరోజు. మరి నిజంగా ఆ కుట్టి అదేమంటే ఏంటి నువ్వు వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్తో తిరుగుతున్నారా? అది నీ సొంత కారా? నీ ఇంట్లో నుండి తెచ్చిపెట్టావా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు? గవర్నమెంట్ ఇచ్చింది. నీకెందుకు పోయిందా కారు? నిన్ను పదవి నుండి మరి బహిష్కరించి మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మెచ్చి ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారంటున్నారు. కానీ ఈరోజు 11కి ఎందుకు చేశారు? మీరు చేసిన ఆ 5 సంవత్సరాలు చేసిన మీ అరాచకం దోపిడీ మీరు చేసిన ఒక్కటి కాదు చెప్పడానికి. నిజంగా ఈ కృష్ణా జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కృష్ణా జిల్లాలోనే ఉన్నారు పెద్ద బూతు నాయకులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిస్తే బూతులే. అదే ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈరోజు నేను ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్కి వచ్చాను. మరి నిజంగా ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ అక్రమ అరెస్టులు అక్రమ ఇదులు చేస్తున్నారని చెప్తున్నారు. ఒక్కటే అడుగుతా, ఇక్కడ అక్రమ అరెస్ట్ కాదు సక్రమ అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ మరి దేవినేని అవినాష్ అనేవాడిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటారా, మరి పార్టీ ఆఫీసు నాశనం చేసి పట్టాభి గారి ఇంటి మీద ధ్వంసానికి మరి ఇంట్లో చిన్న పిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్ల ఉంది ఇంట్లో. ఆ పిల్ల ఉండగా ఇంటిని ధ్వంసం చేసి పార్టీ ఆఫీసుని నాశనం చేసి మరి చెన్నుపాటి గాంధీ గారి కన్ను పోగొట్టి ఇన్ని రకాల దుర్మార్గాలు చేసినా నిన్ను మరి ఇప్పటికి అరెస్ట్ చేయాల. అలా అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ పాటికి మీరు వైసీపీ గవర్నమెంట్లో 10 మంది నాయకులు కూడా బయట ఉండేవాళ్ళు కాదు. అందరూ జైళ్ళు కూడా సరిపోయాయి కాదు. అక్రమ అరెస్టులు ఎవరిని చేయాల. ఏ విధంగా మీరు చేశారో అక్రమాలు దాన్ని కొలమానంతోనే దాని ద్వారా తీసుకునే ప్రతి ఒక్కరిని ఎవరన్నా అరెస్ట్ చేయాల్సి వస్తే చేస్తున్నారు. అక్రమ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు ఒక్కళ్ళు కూడా బయట ఉండే పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకుని అదేవిధంగా మహిళల మీద చేసే ఇట్లాంటి అసభ్యకరమైన
వ్యాఖ్యలకు వెంటనే అనిత గారికి మరి గుడివాడ అమర్నాథ్ క్షమాపణ తెలియజేస్తే బాగుంటుంది. లేదంటే ఈ మరి మహిళలు నిజంగా ఈ మహిళలు అయితే ఏ విధంగా మిమ్మల్ని ఎన్నుకున్నారో 2019లో, అదేవిధంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో, రేపొద్దున 2029లో ఓటు అడగటానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని చెప్పు తీసి కొడతాకి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక పక్కన మహిళా పార్టీ ఏదైనా ఉందో అది వైసీపీ పార్టీ, మహిళలకు పెద్ద పేటేసిన పార్టీ అది వైసీపీ పార్టీ అని చెప్పి పక్క మాట్లాడుతున్నారు. మరో పక్కేమో మహిళలకి ఇలా ఈ విధంగా వ్యంగ్యీకరిస్తూ వ్యాఖ్యలు చేయటం, అసలు వైసీపీ పార్టీ మహిళలకి ఎలాంటి స్టాండ్ తీసుకుంది అనుకోవచ్చు అంటారండి? వైసీపీ పార్టీ మహిళల్ని మరి మనం గత ప్రభుత్వంలో చూసుకున్నామండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను సీఎం అయితే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధానిగా ఉంటుందన్నాడు. అమరావతి రాజధాని కాదు, 3 ముక్కలు చేసి మరి మహిళలందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళని బూటుకాళ్ళతో తన్నించాడా? మరి మనం ఎప్పుడూ చూడని బ్రిటిష్ పాలన మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మనం బ్రిటిష్ పాలన చూసాం. అమరావతి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించాలి. మరి ఇలాంటి పరిస్థితులు చూసి వీళ్ళు మహిళలను గౌరవిస్తారని ఎలా అనుకోవాలి? ఏ విధంగా చెప్పుతారు వీళ్ళు? మేం చెప్తాం ఇప్పుడు డేర్గా. మరి లోకేష్ గారు నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదించకపోయినా కూడా ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తాను అని మాట ఇచ్చారు. అది తెలుగుదేశం, అది తెలుగుదేశానికి ఉన్న నిబద్ధత, మహిళలకు ఇచ్చే గౌరవం, మహిళలకు ఎప్పుడు పెద్ద స్థానం వేస్తారు. ఈరోజు స్టేట్ కమిటీలో కూడా మహిళలకు పెద్దపీట వేసి మా లాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించి మరి మమ్మల్ని పెద్ద స్థానంలో నిలబెట్టారు. అది తెలుగుదేశానికి ఉన్న ఇదండి.